హాయ్ మాస్టర్స్. సూపర్ యాక్టివ్గా ఉన్నారు అంతా. మాకంటే మీరు యాక్టివ్గా ఉండాలి కదా. అయితే మీ గురించి కాసేపు మాట్లాడుకున్నాం, వీళ్ళ గురించి తర్వాత. అంటే ధ్యానము విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది చెప్పుకున్నామా? నేను వెస్ట్ గోదావరిలో డియూ అంటే తెలుసా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పార్వతి మేడం ఉన్నారు 2005లో. తర్వాత కలెక్టర్గా లవగర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ధ్యానం చెప్పిన తర్వాత పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు కదా, ఒక ప్రయోగం చేద్దామన్నారు. చేయాలి కదా. అప్పుడు ఏలూరులో కస్తూర్బా గైడ్స్ స్కూల్ ఉంది. మగ పిల్లల కంటే పిల్లలు బాగా చెప్పిన మాట ఉంటారు కదా, ఆడపిల్లలు. అవునా కదా? సపోర్ట్ పెట్టండి అమ్మాయికి బాగా. అప్పుడు వాళ్ళకి ధ్యానం చెప్పిన తర్వాత వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఎలా? నేను ఒక మండలానికి వెళ్తే అక్కడ ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసులో ఎంఈఓ మీదంతా ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక్కొక్క టీచర్ని పిలిచేవారు. అదే 46 మండలాలు తిరిగి వాళ్ళకు ధ్యానం చెప్తే ఈ టీచర్ వెళ్ళి ఆ స్కూల్లో ప్రతిరోజు 15 నిమిషాలు తప్పకుండా ధ్యానం చేయించారు విద్యార్థులకు. ఓకే, దాని ఫలితం ఏంటి అంటే, మేము ఒక ప్రయోగం చేయాలనుకున్నాం ఒక నెల రోజులు, కానీ 1 వీక్కే మార్పు తెలిసింది. డిఓ గారు చెప్పారు మళ్ళీ నన్ను పిలిచి, సార్ 1 మంత్ అవసరం లేదు, ఒక వారంలోనే మార్పులు వచ్చాయి. ఎలాంటి మార్పులు అంటే, మనం స్కూల్ ఆవరణకు వచ్చినాక కూడా తరగతి గది వరకు గిచ్చుకుంటూ గిల్లుకుంటూ దుమ్ములు ఎప్పుడు పోతాం కదా. పర్ఫెక్ట్, బాగా ఒప్పుకుంటున్నారు. అయితే 1 వీక్ ధ్యానం అయిన తర్వాత బయట ఎటన్నామని కాంపౌండ్కి వచ్చిన తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్యూలో వాళ్ళు తరగతి గది వరకు వెళ్తున్నారు. ఫస్ట్ పాయింట్. రెండవది, ఒక పీరియడ్ అయిపోయి ఈ టీచర్ వెళ్ళి ఇంకో టీచర్ వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? టాప్ లేస్ పెయింట్కి అరుస్తాం కదా. అరుస్తామా లేదా? ఒప్పుకుందాం. కానీ ఈ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఈ టీచర్ వెళ్ళి ఆ టీచర్ వచ్చే లోపల అసలు ఇక్కడ స్కూల్ ఉందా లేదా అనేది నిశ్శబ్దంగా ఉన్నారు. ఏం చేస్తున్నారు ఆ టీచర్ వచ్చే లోపల అంటే, అంతవరకు జరిగిన